ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా 'సమ్మర్ స్లామ్ నైట్ 2' అనేది అయిపోయింది. 'గూస్ బంప్స్‌తో' పోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? 'ట్రిపుల్ హెచ్' నువ్వేం చేస్తావు? ఫ్యాన్స్ అయితే మామూలుగా సర్ప్రైజ్ అవ్వలేదు 'సమ్మర్ స్లామ్ నైట్ 2'ని చూసి. సో, చాలామంది నీ పైన కంప్లెయింట్స్ చేసిర్రు ఫ్యాన్స్. అసలు 'ట్రిపుల్ హెచ్' బుకింగే కరెక్ట్‌గా లేదని. కానీ ఈ 'సమ్మర్ స్లామ్ నైట్ 2' మ్యాచెస్ అన్నీ కిర్రాక్‌గా ఉన్నాయన్నమాట. అండ్ మనకి 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ కూడా రిటర్న్ చేసిండు. సో, మనకి మెయిన్ ఈవెంట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మన బీస్ట్ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిండనమాట. చాలా టీజర్స్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సమ్మర్ స్లామ్ అంటే గ్రేటెస్ట్ మ్యాచెస్‌లో బ్రాక్ లెస్నర్‌ని మెన్షన్ చేస్తూ వచ్చింది. సో, ఫైనల్లీ ద బీస్ట్ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు సమ్మర్ స్లామ్‌లో రిటర్న్ చేసిండనమాట. అండ్ జాన్ సీనా పైన అటాక్ చేసిండు. అండ్ అంతేకాదు మన కోడీ రోడ్స్ న్యూ అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయిపోయిండనమాట. సో, ఈరోజు సమ్మర్ స్లామ్‌లో ఏమేమి జరిగినాయో అని ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఫస్ట్‌గా మన సమ్మర్ స్లామ్‌లో ట్రిపుల్ హెచ్ వచ్చినారనమాట. ట్రిపుల్ హెచ్ వచ్చి ఫ్యాన్స్‌కి వెల్కమ్ చేసినారు. మీరు నైట్ 1లో చూసింది చాలా తక్కువ. అసలు కథ అంతా ఇప్పుడు నైట్ 2లో ఉంది. సో, మీరు రెడీగా ఉన్నారా అని ఫ్యాన్స్ అందరిని అడిగినారన్నమాట. అండ్ మన ట్రిపుల్ హెచ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత ఇక మ్యాచెస్ స్టార్ట్ అవుతాయన్నమాట. సో, మనకి స్టార్టింగ్‌లోనే వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ చూడనీకి దొరికింది. రియా రిప్లీ వర్సెస్ ఇయో స్కై వర్సెస్ నయోమి మధ్య. సో, వాళ్ళందరూ రింగ్‌లోకొస్తారన్నమాట. అండ్ నయోమికి ఒక స్పెషల్ ఎంట్రన్స్ అన్నమాట. సో, మన నయోమి ఎంట్రన్స్‌లో ఒక గిటార్ ప్లే చేసినారన్నమాట. సో, ఆ గిటార్ ప్లే చేసింది ఇంకెవరో కాదు మన నయోమి వాళ్ళ ఫాదర్. సో, నయోమి వాళ్ళ ఫాదరే గిటార్‌ని ప్లే చేసిండన్నమాట. సో, వాళ్ళ ఫాదరే మన నయోమికి అంటే ఒక టైప్‌లో మంచి వెల్కమ్ ఇచ్చినారు. సో, ఈ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ స్టార్టింగ్‌లో మన నయోమి బయటకెళ్ళిపోతది. మీరే ఫైట్ చూసుకోండి అన్నట్టుగా. బట్ మన రియా రిప్లీ, ఇయో స్కై ఊరుకోరన్నమాట. ఇద్దరు కలిసి నయోమి పైన అటాక్ చేస్తారు. అండ్ కొద్దిసేపటి తర్వాత మన నయోమి ఫుల్ అప్పర్ హ్యాండ్ సాధిస్తది. మన రియా రిప్లీ పైన అండ్ ఇయో స్కై పైన మంచి అప్పర్ హ్యాండ్ సాధిస్తదన్నమాట. సో, ఇద్దరికీ ఇచ్చి పడేస్తది. రియాకి అండ్ మన ఇయో స్కైకి ఇద్దరికీ ఇచ్చి పడేస్తది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ టైప్‌లో నయోమి ఫైట్ చేస్తది అని. అండ్ దాని తర్వాత కొంచెం అప్పర్ హ్యాండ్ మన రియా రిప్లీ వస్తది. అండ్ ఇంకొకటి ఈ మ్యాచ్‌లో మెయిన్‌గా మన నయోమి రియా రిప్లీ చెయ్యి కొరుకుతదన్నమాట. సో, ఆ మూమెంట్ వేరే లెవెల్ అనిపించింది. అండ్ దాని తర్వాత ఇయో స్కై, రియా రిప్లీ ఇద్దరు రింగ్‌లో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫైనల్‌గా మన రియా రిప్లీ ఇయో స్కైకి రిప్టైడ్ కనెక్ట్ చేస్తది. ఇక మ్యాచ్ అయిపోయింది అనుకునే టైంలో మన నయోమి వచ్చి కిక్‌ఔట్ చేపిస్తదన్నమాట. బ్రేక్ చేస్తది ఆ పిన్‌ని. అండ్ దాని తర్వాత మళ్ళీ మ్యాచ్ ఎండింగ్‌లో మళ్ళొకసారి ఇయో స్కైకి మన రియా రిప్లీ రిప్టైడ్ కనెక్ట్ చేస్తది. రింగు రోప్స్ నుండి రిప్టైడ్ కనెక్ట్ చేస్తదన్నమాట. అయిపోయింది ఇక మ్యాచ్ ఎండ్ అయిపోయింది అనుకునే టైంలో మళ్ళీ మన నయోమి వస్తదన్నమాట. నయోమి వచ్చి రియా రిప్లీకి రోల్ అప్ చేస్తది. పిన్ కౌంట్ అయిపోతది. ఇంకేముంది ఈ మ్యాచ్‌లో మన నయోమి విన్ అయిపోయిందన్నమాట. సో, స్టిల్ ఇప్పుడు వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ మన నయోమి. అండ్ నెక్స్ట్ మనకి మన టీఎల్‌సీ మ్యాచ్ చూడనీకి దొరికిందన్నమాట. మెన్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ది. సో, ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నమాట. 6 టీమ్‌లు ఫైట్ చేసిన 6 టీముల్లో ఒక్క టీమ్ కూడా ఏమాత్రం దగ్గలేదు. సో, ఆ టేబుల్స్ స్పాట్ అయితే వేరే లెవెల్ అన్నమాట. టేబుల్స్ పైన పడేసి కొట్టుకున్నారు. అండ్ లాడర్స్‌తో కొట్టుకున్నారు. అండ్ వేరే లెవెల్ అన్నమాట ఈ మ్యాచ్. అన్ని భాషల్లో రియాక్షన్స్ చూపించినారు ఈ మ్యాచ్‌ది ఎస్పెషల్‌గా. సో, ప్రతి ఒక్క భాషలో రియాక్షన్స్ చూపించినారన్నమాట. ఓన్లీ ఇండియాది చూపించలేరు. ఎందుకో మరి ఇండియా పైన అంత చిన్న చూపు ఎందుకో మన డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, ఇండియాలో కూడా చేస్తున్నారు కదా కామెంటరీ. అంటే ఇప్పుడు తెలుగులో చేయట్లేదు, హిందీలో చేస్తున్నారు కదా! వేరే భాషలో చేస్తున్నారు కదా! ఇండియాది కూడా చూపిస్తే మంచిగుండు అన్నట్టుగా నాకైతే అనిపించింది. వేరే భాషల్లో మంచి రియాక్షన్స్ చూపించినారు ఈ మ్యాచ్ అన్నిటివి. అండ్ ఈ మ్యాచ్‌లో వుమెన్స్ సూపర్ స్టార్స్ కూడా వచ్చినారన్నమాట. మన క్యాండిస్ లేరీ వచ్చింది. అంటే మన డీఐవైకి హెల్ప్ చేయడానికి క్యాండిస్ లేరీ వచ్చింది. ఆ ల్యాడర్ ఎక్కి ఆ టైటిల్స్‌ని తీసుకుందామని చూస్తది. బట్ అప్పుడే బీ ఫ్యాబ్ వస్తదన్నమాట. బీ ఫ్యాబ్ వచ్చి క్యాండిస్ లేరీ పైన అటాక్ చేస్తది. అండ్ మన క్యాండిస్ లేరీ కింద పడిపోతదన్నమాట. అండ్ దాని తర్వాత మన నిక్కీ క్రాస్ వస్తది. నిక్కీ క్రాస్ వచ్చి బీ ఫ్యాబ్ పైన అటాక్ చేస్తది. అండ్ మళ్ళీ క్యాండిస్ లేరీ లేస్తదన్నమాట. క్యాండిస్ లేరీ లేచి మన నిక్కీ క్రాస్ పైన అటాక్ చేస్తది. అండ్ ఇక ఫైనల్‌గా క్యాండిస్ లేరీ అంటే ల్యాడర్ ఎక్కి ఆ టైటిల్‌ని తీసుకుందామని చూస్తది. బట్ ఆ ల్యాడర్‌ని నూకేస్తారన్నమాట. మన క్యాండిస్ లేరీ రింగ్ అవతల పడిపోతది ఒక ల్యాడర్ పైన. ఆ పడడంతోనే ల్యాడర్ మొత్తం ఇరిగిపోతదన్నమాట. సో, ఇది చాలా చాలా షాకింగ్ మూవ్‌మెంట్. అండ్ వెంటనే అఫీషియల్స్ వచ్చి చెక్ చేస్తారు. అండ్ ఈ మ్యాచ్‌లో అంటే చాలా క్లోజ్‌గా ఎళ్లినారన్నమాట. ప్రతి ఒక్క సూపర్ స్టారు క్లోజ్ ఎళ్లినారు ఆ టైటిల్‌ని తీసుకుందామని. బట్ ఎవరి వల్ల అవ్వలేదు. అండ్ మధ్యలో అంకుల్ హౌడీ కూడా వచ్చినారన్నమాట. అంకుల్ హౌడీ కూడా ఇంటరప్ట్ చేసినారు. ఎరిక్ రావన్ కూడా ఇంటరప్ట్ చేసినారు.
సో, మ్యాచ్ అయితే 5 స్టార్ బ్యాంగర్ మ్యాచ్ అన్నమాట. అండ్ ఫైనల్‌గా ఈ మ్యాచ్‌లో మన వైట్ సిక్స్ విన్ అయినారు. సో, స్టిల్ ఇప్పుడు టాగ్ టీమ్ ఛాంపియన్స్ మన వైట్ సిక్స్ అన్నమాట. అండ్ దాని తర్వాత మన బెక్కీ లించ్ వర్సెస్ లైరా వాల్కేరియా మధ్య ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అన్నమాట. సో, టీఎల్‌సీ మ్యాచ్ వేరే లెవెల్ అంటే ఈ మ్యాచ్ ఇంకా వేరే లెవెల్ అన్నమాట. ప్రతి ఒక్క వెపన్ యూజ్ చేసినారు. కెండో స్టిక్స్, చైర్స్ అండ్ మన టూల్ కిట్‌ని కూడా యూజ్ చేసినారన్నమాట. wrenchతో అటాక్ చేసింది మన బెక్కీ లించ్ మన లైరా వాల్కేరియాకి. అండ్ మెయిన్ హైలైట్ ఏందంటే లైరా వాల్కేరియా చేతులు కట్టేస్తది మన బెక్కీ లించ్. అయినా సరే లైరా వాల్కేరియా 'పుష్ప' సినిమాలో అల్లు అర్జున్ లాగా ఫైట్ చేసిందన్నమాట ఈ మ్యాచ్‌లో. అండ్ నిజంగా వేరే లెవెల్ ఫైట్ ఈ మ్యాచ్. అండ్ మనకి క్రౌ బార్‌ని కూడా తీసుకొని అటాక్ చేద్దాం అన్నట్టుగా కూడా చూస్తది. అంటే ఫస్ట్‌గా లైరా వాల్కేరియా తీస్తది. బట్ ఎస్కేప్ అయిపోతదన్నమాట మన బెక్కీ లించ్. అండ్ కొద్దిసేపటి తర్వాత చైర్‌లో లాక్ చేస్తది మన బెక్కీ లించ్. అంటే చైర్‌లో లాక్ చేస్తదన్నమాట లైరా వాల్కేరియాని. అటు ఇటు తిప్పుతూ అటాక్ చేస్తది. అప్పుడు క్రౌ బార్‌తో అటాక్ చేస్తామన్నట్టుగా చూస్తది. బట్ అప్పుడే బెయిలీ వస్తది. బెయిలీ వచ్చి ఆ క్రౌ బార్‌ని తీసుకుంటదన్నమాట. అండ్ అటాక్ చేయమని చెప్తది బెక్కీ లించ్ లైరా పైన. బట్ బెయిలీ అటాక్ చేయది. బెయిలీ బెక్కీ లించ్ పైనే అటాక్ చేస్తదన్నమాట. అండ్ మన బెక్కీ లించ్ ఫైట్ బ్యాక్ చేస్తది. ఫైనల్‌గా ఒక టేబుల్ పైన పడుకుంటదన్నమాట. అప్పుడే ఔట్ ఆఫ్ నోవేర్ లైరా వచ్చి మన బెక్కీ లించ్ పైన దూకుతదన్నమాట. అండ్ ఫైనల్‌గా వీళ్ళిద్దరూ రింగ్‌లోకొస్తారు. అండ్ ఇక మ్యాచ్ విన్ అయ్యేది. అంటే మన లైరా వాల్కేరియా విన్ అయ్యేది. బట్ మళ్ళీ బెయిలీ వస్తదన్నమాట. బెయిలీ రింగ్ ఎక్కి బెక్కీ లించ్ పైన అటాక్ చేద్దామని చూస్తది. బట్ అది అనుకోకుండా మన లైరాకే తగులుతదన్నమాట. సో, ఇంకేముంది దీన్ని లాభం లేపుతది. మన బెక్కీ లించ్ మ్యాన్ హ్యాండిల్ స్టాంప్ కనెక్ట్ చేస్తది. ఈ మ్యాచ్‌లో మన లైరా ఓడిపోతది. బెక్కీ లించే విన్ అవుతదన్నమాట. ఒక టైప్‌లో బెయిలీ హెల్ప్ చేయడానికొచ్చింది. బట్ అది కాస్ట్ చేసినట్టుగా అయిపోయిందన్నమాట. బెయిలీ వల్లనే ఈరోజు లైరా ఓడిపోయింది. బట్ మ్యాచ్ అయితే వేరే లెవెల్‌లో ఉంది. బెక్కీ అండ్ లైరా కిరాక్ అంటే కిరాక్‌గా ఫైట్ చేసినారు ఇద్దరు. అండ్ లైరాకైతే చుక్కలు చూపించింది మన బెక్కీ లించ్ ఈరోజు. సో, స్టిల్ ఇప్పుడు ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బెక్కీ లించే అన్నమాట. అండ్ నెక్స్ట్ మన జేకబ్ ఫాటు వర్సెస్ మన సోలో సికోవా మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఇది స్టీల్ కేజ్ మ్యాచ్. సో, స్టార్టింగ్‌లో మన సోలో సికోవా, జేకబ్ ఫాటు మంచిగానే ఫైట్ చేసినారు. బట్ మ్యాచ్ మధ్యలోకెళ్ళేసరికి ఎంఎఫ్‌టీ వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తారన్నమాట మన జేకబ్‌ని. అండ్ అప్పుడు మన జిమ్మీ ఊసో వస్తారు. జిమ్మీ ఊసో వచ్చినా పెద్దగా లాభం లేకుండా పోయింది. జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తారు. వాళ్ళేమో ఎక్కువ మెంబర్స్ ఉన్నాడు. బట్ ఇక్కడ ఒకడే జిమ్మీ ఊసో ఒక్కడే అయిపోయిందన్నమాట. న్యూ మెంబర్స్ ఎవ్వరు రాలేదు. సో, సర్ప్రైజ్ రిటర్న్ అనేది ఈ మ్యాచ్‌లో జరగలేదన్నమాట. జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తారు. అండ్ వాళ్ళు ఇంటరప్ట్ చేస్తారన్నమాట. మన జేసీ, టాలా, టోంగా మొత్తం ఇంటరప్ట్ చేస్తారు మన జేకబ్ ఫాటుకి. అండ్ లాగేస్తారన్నమాట. అంటే హ్యాండ్ కప్స్ ఏస్తారు మన జేకబ్ ఫాటుకి, టాలా, టోంగా స్టీల్ కేజ్ పైన ఏస్తారు. బట్ మన సోలో సికోవా అప్పుడే ఇక రింగ్ బయటకెళ్ళిపోదామని చూస్తాడు. రింగ్ బయట పడితే మన సోలో సికోవా విన్ అవుతాడు కదా! సో, బయటకి రావడానికి చూస్తాడు. అండ్ మన జేకబ్ ఫాటుకి కోపం వచ్చి మొత్తం ఆ చెయ్యిని లాగేస్తాడన్నమాట. ఆ హ్యాండ్ కప్స్ మొత్తం ఊడిపోతది, తెగిపోతది. అండ్ మన జేకబ్ వచ్చి సోలో సికోవాని రింగ్‌లోకి మళ్ళీ లాగేస్తాడు. అండ్ అదే టైంలో అంటే మన జేసీ కూడా ఇంటరప్ట్ చేస్తారు. జేసీ పైన జేకబ్ అటాక్ చేస్తాడు. అండ్ మళ్ళీ సోలో బయటకెళ్దామని చూస్తాడు. అదే టైంలో అంటే హెడ్స్ అనేవి బయటుంటాయన్నమాట. మన సోలోది, జేకబ్‌ది బయటుంటది. సో, అప్పుడే మన టాలా టోంగా వచ్చి జేకబ్ ఫాటుకి ఆ స్టీల్ కేజ్ డోర్‌ని నూకేస్తారన్నమాట. దెబ్బ తగిలిపోతది. జేకబ్ పడిపోతాడు. అండ్ మన సోలోనేమో రింగ్ బయటకొచ్చేస్తాడన్నమాట. ఇంకేముంది ఈ మ్యాచ్‌లో మన సోలో విన్ అవుతాడు. సో, స్టిల్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ మన సోలో సికోవానే. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మన జిమ్మీ ఊసో లేసేస్తాడన్నమాట. జిమ్మీ ఊసో వచ్చి అటాక్ చేస్తాడు జేసీ పైన. అండ్ ఫైనల్‌గా జేసీని రింగ్‌లో పడేస్తాడు మన జిమ్మీ ఊసో. అండ్ మన జేకబ్ ఫాటు ఊరుకుంటాడా? సో, టోంగా లో పైన జేసీ పైన అటాక్ చేస్తాడు. స్టీల్ కేజ్ పైనుండి మూన్ సాల్ట్ కనెక్ట్ చేస్తాడన్నమాట వాళ్ళిద్దరికీ. సో, ఇంకేముంది ఇక్కడనే ఈ మ్యాచ్ బ్రాలు ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి మన డామినిక్ మిస్టీరియో వర్సెస్ ఏజే స్టైల్స్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ ఒక్క మ్యాచ్ కొంచెం బిస్కెట్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే సో, చీటింగ్ జరిగింది. మన డామినిక్ మిస్టీరియో చీటింగ్ చేసినారన్నమాట. సో, బానే ఫైట్ ఉంది. అంటే మంచిగానే ఫైట్ చేసినారు. బట్ ఎండింగ్‌లో చీటింగ్ చేసినారు. అంటే ఆ చైర్‌తో అటాక్ చేసినట్టుగా మన డామినిక్ మిస్టీరియో చీట్ చేస్తారన్నమాట. అండ్ ఆ చైర్‌నేమో కింద అంటే రింగ్ పైన కొట్టి మన ఏజే స్టైల్స్ చేతుల్లో వేస్తాడు. అండ్ అది రెఫరీ చూసి నా పైనే చైర్‌తో అటాక్ చేసిండనుకోవాలని మన డామినిక్ మిస్టీరియో కింద పడిపోతాడన్నమాట. సో, ఆ టైప్‌లో రెఫరీ చూస్తే సో, మన డామినిక్ మిస్టీరియోని విన్ అవుతాడు కదా! డిస్‌క్వాలిఫై అయిపోతాడు అన్నట్టుగా ఈ టైప్‌లో చూసిండు. బట్ మన ఏజే స్టైల్స్ తెలివిగా ఆ చైర్‌ని అంటే ఏజే స్టైల్స్‌కి ఇచ్చినప్పుడు తన మెడకే వేసుకున్నాడన్నమాట ఏజే స్టైల్స్. అప్పుడు రెఫరీ చూసి ఏంది ఇట్లా పడ్డారు?
సో నువ్వే అటాక్ చేసినావు అన్నట్టుగా మన డామినిక్ మిస్టరీని అడుగుతారనమాట. అండ్ దాని తర్వాత ఫైట్ కంటిన్యూ అవుతది. అండ్ దాని తర్వాత మన ఏజే స్టైల్స్ ఫైనల్‌గా కాఫ్ క్రషర్ కనెక్ట్ చేస్తారనమాట. బట్ మన డామినిక్ మిస్టరీయో తెలివిగా అంటే ఆ షూని తీసేస్తారనమాట. షూని మొత్తం విడిచేస్తారు. అంటే దానికి జిప్ ఉంటది. ఆ జిప్ తీసేస్తారు. అండ్ దానివల్ల ఏమైతదంటే అంటే ఆ లాక్‌లో వేసినప్పుడు అంటే ఫ్రీగా మన డామినిక్ మిస్టరీయో ముందుకెళ్ళిపోయినారనమాట. ఫ్రీగా విడిపించుకున్నారు. అండ్ అది చూసి చాలా షాక్ అవుతాడు మన ఏజే అండ్ రెఫరీ కూడా షాక్ అవుతాడు. అండ్ మన రెఫరీ అటు తిరుగున్నప్పుడు ఆ షూతో అటాక్ చేస్తాడనమాట. అంటే అప్పుడే కొంచెం అంటే డిస్ట్రాక్ట్ అయిపోతాడు. దెబ్బ తగిలినట్టుగా అయితది రింగ్ రోప్స్ మధ్యలో రెఫరీకి. అండ్ దీన్ని లాభం తీసుకుంటారు. మన డాము షూతో అటాక్ చేస్తారు ఏజే పైన. అండ్ ఇంకేముంది కవర్ చేస్తారు. పిన్ కౌంట్ అయిపోతది. ఈ మ్యాచ్‌లో మన డామే విన్ అయిపోతాడు. సో ఏదేమైనా ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ కోసం ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ మనకి స్టెఫనీ మెక్‌మ్యాన్ రింగ్‌లోకొచ్చిందనమాట. సో స్టెఫనీ మెక్‌మ్యాన్ అంటే ఈరోజు ఎంతమంది ఫ్యాన్స్ వచ్చినారో, ఎంతమంది ఫ్యాన్స్ అటెండ్ అయినారో రివీల్ చేసిందనమాట. సో నైట్ 1 అండ్ నైట్ 2 కలిపి 1,33,722 ఫ్యాన్స్ అంటే సమ్మర్ స్లామ్‌లో అటెండ్ అయినారన్నట్టుగా మన స్టెఫనీ మెక్‌మ్యాన్ అంటే అనౌన్స్ చేసిందనమాట. సో ఇది బిగ్గెస్ట్ సమ్మర్ స్లామ్ ఈవెంట్ అని చెప్పింది మన హిస్టరీలోనే డబ్ల్యూడబ్ల్యూఈ హిస్టరీలోనే అని మన స్టెఫనీ మెక్‌మ్యాన్ చెప్పింది. సో దాని తర్వాత మనకి స్ట్రీట్ ఫైట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందన్నమాట. మన జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్యలో. సో ఈ మ్యాచ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ జాన్ సీనా, కోడీ రోడ్స్ ఇద్దరు వేరే లెవెల్‌లో ఫైట్ చేసినారు. నాకైతే ఈరోజు కోడీ రోడ్స్ కన్నా జాన్ సీనా ఫైట్ మంచిగా అనిపించిందన్నమాట. సో చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనా ఓల్డ్ అయిపోయినాడు. జాన్ సీనాకి అసలు రెజ్లింగ్ చేయట్లేదు అని అంటారు కదా! సో ఎవరైనా అలా అనుకునే వాళ్ళు ఈరోజు మ్యాచ్ చూడండి. సో ఈరోజు మ్యాచ్ చూడండి. కిరాక్ అంటే కిరాక్‌గా ఫైట్ చేసిండు మన జాన్ సీనా. సో ఎంత చెప్పినా తక్కువే ఈ మ్యాచ్ గురించి. అంటే ఇందులో ఇగ ఏలు పెట్టడానికి ఏం లేదు. ఈ మ్యాచ్‌లో ఈ లూప్ హోల్ ఉంది. ఈ మ్యాచ్‌లో కొంచెం ఈ టైప్‌లో జరిగింది. ఇలా జరగకపోతే బాగుండేదు అని ఈ టైప్‌లో ఏం చెప్పడానికి ఏం లేదన్నమాట. సో ఆ టైప్‌లో డెలివరీ అయిపోయింది ఈ మ్యాచ్. అంటే మైక్స్ యూజ్ చేసినారు. మైక్‌తో అటాక్ చేస్తుండు మన జాన్ సీనా. ఆయన కెండో స్టిక్స్, టేబుల్స్, చైర్స్ టర్న్ బకిల్స్ కూడా తీసేసినారు. దానిపైన కూడా అటాక్ చేసుకున్నారు. క్రౌడ్‌లో వెళ్లి అటాక్ చేస్తున్నారు. సూప్లెక్స్ కనెక్ట్ చేసుకున్నారు. అండ్ రింగ్ కిందకెళ్ళి ఆ ర్యాంప్ పైన రింగ్ కిందకెళ్ళి మన కోడీ రోడ్స్ ఎంట్రన్స్ ఏ విధంగా ఉంటదో మళ్ళీ కోడీ రోడ్స్‌ని అదే అంటే ఎత్తుకొని జాన్సన్ ఎత్తుకొని అదే ఎంట్రన్స్ టైప్‌లో వస్తారన్నమాట. అండ్ అక్కడ ఆ ర్యాంప్ పైన ఏఏ కొడతారు. అండ్ రింగ్‌లో చాలా ఏఏస్ కొడతారు. బ్యాక్ టు బ్యాక్ 3 ఏఏ కొడతారన్నమాట. రింగ్ మధ్యలో 2 ఏఏలు కొడతారు. అండ్ రింగ్ పైనుండి ఇంకొక ఏఏ కొడతారు. అయిపోయింది ఇక కోడీ రోడ్స్ ఓడిపోతాడు అనుకున్నా. బట్ స్టిల్ మన కోడీ రోడ్స్ కిక్ ఔట్ చేసిండన్నమాట. అండ్ కోడీ రోడ్స్ కూడా అంటే బ్యాక్ టు బ్యాక్ 3 టైమ్స్ క్రాస్ రోడ్ కనెక్ట్ చేసిండు. ఇగ అయిపోయింది జాన్ సీనా ఓడిపోతాడు అనుకున్నాం. బట్ జాన్ సీనా కూడా కిక్ ఔట్ చేసినారన్నమాట. సో నిజంగా వేరే లెవెల్ షాకింగ్ మ్యాచ్ అన్నమాట ఈ మెయిన్ ఈవెంట్ ఇది. సో రెసల్ మేనియాకి ఎంతమంది కంప్లెయింట్ చేసినారో ఇప్పుడు వాళ్ళందరి నోర్లు మూసుకపోతాయని చెప్పాలి. ఆ లెవెల్‌లో ఉంది మ్యాచ్. అండ్ ఫైనల్‌గా ఏం చేసినా ఓడిపోడన్నమాట. మన జాన్ సీనా ఏం చేసినా ఓడిపోడు. అండ్ ఆ టైటిల్‌తో అటాక్ చేద్దాం అన్నట్టుగా కూడా మన కోడీ రోడ్స్ చూస్తాడు. ఆ టైటిల్‌ని తీసుకొస్తాడు. ఆ టైటిల్‌తో అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. బట్ మన జాన్ సీనా చూసి ఎస్కేప్ అవుతాడన్నమాట. సో టైటిల్‌ని కింద పడేస్తాడు. ఏఏ కొడతాడు. సో టైటిల్‌తో అటాక్ చేయడం లేదు అన్నట్టుగా అంటే ఆ టైప్‌లో అటాక్ చేయడం ఉండద్దు అన్నట్టుగా ఆ టైటిల్‌ని బయట పడేస్తాడు. అండ్ దాని తర్వాత అంటే ఈ మ్యాచ్‌లో మళ్ళీ మన కోడీ రోడ్స్ పైల్ డ్రైవర్ కనెక్ట్ చేస్తాడన్నమాట. సో అది కొంచెం హీల్ లాగా అనిపించింది మన కోడీ రోడ్స్‌ది. అండ్ ఇగ ఏం చేసినా జాన్ సీనా ఓడిపోడు. కోడీ రోడ్స్‌కి తిక్కలేసి రింగ్ రోప్స్ ఇప్పేస్తాడన్నమాట. మొత్తం రింగ్ రోప్స్‌ని ఇప్పేస్తాడు. రింగ్ రోప్స్ ఇప్పేసి మన జాన్ సీనా పైన అటాక్ చేస్తాడన్నమాట. బ్యాక్ టు బ్యాక్ 2 టైమ్స్ అటాక్ చేస్తాడు. మళ్ళొకసారి అటాక్ చేసేటప్పుడు మన జాన్ సీనా ఎస్కేప్ అవుతాడు. ఎస్టీఎఫ్ కనెక్ట్ చేస్తాడన్నమాట. అండ్ ఆ రోప్‌తోనే అటాక్ చేస్తాడు. ఆ రోప్‌తోనే ఎస్టీఎఫ్ కనెక్ట్ చేస్తాడు. బట్ మన కోడీ రోడ్స్ ఎస్కేప్ అవుతాడు. కోడీ రోడ్స్ మన జాన్ సీనాకి మొత్తం ఊపిరాడకుండా చేస్తాడు. ఆ రోప్‌ని మొత్తం చుట్టేస్తాడన్నమాట. అండ్ దాని తర్వాత మళ్ళీ జాన్ సీనా ఏఏ కొడతాడు. అయినా సరే అంటే ఎవ్వరు ఓడిపోరన్నమాట. అండ్ ఫైనల్‌గా ఇగ మన కోడీ రోడ్స్ సెల్యూట్ చేస్తాడు జాన్ సీనాకి. సెల్యూట్ చేసి క్రాస్ రోడ్ కనెక్ట్ చేస్తాడన్నమాట. ఇంకేముంది మన జాన్ సీనా ఈ మ్యాచ్‌లో ఓడిపోతాడు. ఫైనల్లీ కోడీ రోడ్స్ న్యూ అన్‌డిస్ప్యూటెడ్ చాంపియన్ అయిపోయిండన్నమాట. మ్యాచ్ అయిపోయిన తర్వాత రెస్పెక్ట్ ఇస్తాడు మన జాన్ సీనా. అండ్ కోడీ రోడ్స్ కూడా జాన్ సీనాకి రెస్పెక్ట్ ఇస్తాడు. సో మీరు ముందే చూసినారు మ్యాచ్ ఎండ్ అవ్వక ముందే కోడీ రోడ్స్ జాన్ సీనాకి సెల్యూట్ చేసినారన్నమాట. గోట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి జాన్ సీనాది అండ్ కోడీ రోడ్స్‌ది. నాకైతే ఎక్కువగా జాన్ సీనాది నచ్చింది ఈరోజు మ్యాచ్‌లో. అండ్ దాని తర్వాత రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ కోడీ రోడ్స్ బ్యాక్ స్టేజ్ ఎళ్తారు. అండ్ జాన్ సీనా రింగ్‌లో ఉండి ఫ్యాన్స్‌ని చూస్తారన్నమాట. ఆ మూవ్‌మెంట్ చూసినప్పుడు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి.
అండ్ వేరే లెవెల్ అది నిజంగా. అండ్ ఫ్యాన్స్ అందరూ జాన్ సీనాకి చీర్ చేస్తారు. ఇక జాన్ సీనా వెళ్ళే మూమెంట్ అంతలోనే 'ద బీస్ట్ ఇన్‌కార్నేట్' థీమ్ సాంగ్ ప్లే అయిపోయిందన్నమాట. ఫైనల్లీ 'ద బీస్ట్' బ్రాక్ లెస్నర్ వచ్చిండు. బ్రాక్ లెస్నర్ వచ్చి మన జాన్ సీనా పైన అటాక్ చేసిండు. అంటే మన జాన్ సీనా ఏయకూడదామని చూస్తాడు. బట్ మన బ్రాక్ లెస్నరే F5 కనెక్ట్ చేసిండన్నమాట. F5 కనెక్ట్ చేస్తారు. ఆయన రింగ్ దిగి ఆ కౌబాయి టోపీని పెట్టుకొని వెళ్ళిపోతాడన్నమాట. సో ఇక్కడనే ఈరోజు సమ్మర్ స్లామ్ నైట్ 2 అయిపోయింది. మరి మీకు ఈ సమ్మర్ స్లామ్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.